సో ఈరోజు వీడియో ఏంటంటేనండి, సో సుజాత ఎప్పటి నుంచో ఏమండి చాలా రోజులైంది కదండి నన్ను బయటికి తీసుకెళ్ళండి, కాళ్ళు పట్టుకోవడమే చాలా తక్కువ అనుకుంటా. సో ఈ రోజు నేను ఒక సర్ప్రైజ్ ప్లేస్ కి తీసుకెళ్తాను అనమాట. ఆగలేకపోతున్నాను సార్. సర్ప్రైజ్ అన్నారు కదా, సర్ప్రైజ్. క్వారంటైన్ ఎంజాయ్ అంట ఇది. సో సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంది అనమాట, తనకు తనే నామినేట్ చేసుకుంది అనమాట. అట్లా ఐ లవ్ యూ సో మచ్ అండి. వర్షానికి కొట్టుకుపోతూ ఉంటాయి కాబట్టి అందుకని వర్షాకాలంలో రోడ్లు వేయట్లేదు. నాకు అర్థం కాలేదు సార్. నీ దాన్ని పెళ్లి చేసుకున్నాను చూడు. అదే అదే చెవట కన్నీరు పెడుతుంది పాప. బయటికి కూతురం అంటే నేను ఎంత ఎక్సైట్మెంట్ అయ్యి లిప్స్టిక్ కూడా పెట్టుకుంది పాప. లిప్స్టిక్ ఏంటది? లేవేసా దొంగతనం చేసావా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. సో అందరికి స్వాగతం సుస్వాగతం. సో వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో అందరు ఎలా ఉన్నారు? వర్షాలకి చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు మనక వర్షాల్లో కొంచెం జాగ్రత్తగా రెయిన్ కోట్స్ కానీ గొడుగులు కానీ, తర్వాత మ్యాన్ హోల్స్ ఉంటాయి, అది జాగ్రత్తగా వెళ్ళవలసిందిగా ప్రార్థన. సో ఈరోజు వీడియో ఏంటంటేనండి, సో సుజాత ఎప్పటి నుంచో ఏమండి చాలా రోజులైంది కదండి నన్ను బయటికి తీసుకెళ్ళండి అని చాలా చాలా రిక్వెస్టెడ్గా, పాపం ఒక కాళ్ళు పట్టుకోవడమే చాలా తక్కువ అనుకుంటా పాపం అడుగుతూ ఉంది, రిక్వెస్ట్ చేస్తూ ఉంది. సో నేను చాలా రోజులైంది కదా పాపం దాన్ని బయటికి తీసుకెళ్ళి, సరే ఏదన్నా ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని బయటికి తీసుకెళ్తున్నాను అనమాట. సో ఎక్కడికి, ఏంటి ఆ ప్లేస్, నేను ఇచ్చే సర్ప్రైజ్ ఏంటి, సో చాలామందికి ఉపయోగపడేటువంటి సర్ప్రైజ్ అనమాట. రెగ్యులర్గా మనం వెళ్ళే ప్లేస్లే, సో తనకు మాత్రం సర్ప్రైజ్ అనమాట. సో సుజాతని ఈరోజు ఒక సర్ప్రైజ్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను అనమాట. ఓకే. సో గత కొన్ని రోజులుగా నేను వ్లాగ్ చేద్దామంటే నక్షత్ర మరి ఈ వీడియోలకు అలవాటు పడిందో ఫోన్కి అలవాటు పడిందో తెలియదు. నేను ఫోన్ పెట్టగానే నేను వ్లాగ్ చేస్తా అని ముందుకు వస్తుంది అనమాట. సో చెప్పురా. సో చాలా రోజుల నుంచి ఏమండి ఒక ప్లేస్కి ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అని అంటున్నావు కదా. సో ఈ రోజు నేను ఒక సర్ప్రైజ్ ప్లేస్కి తీసుకెళ్తాను అనమాట. ఆగలేకపోతున్నాను సార్. ఏంటి నిజంగా నేను సర్ప్రైజ్ గా ఒక ప్లేస్ కి తీసుకెళ్తున్నా అనమాట. నిజంగా నాకైతే ఎంత షాకింగ్ ఉన్నది తెలుసు. ఎందుకంటే కొన్ని రోజుల దగ్గర నుంచి ఏమండి మీకు దండం పెడతా నన్ను బయటకు తీసుకోండి, ఏమండి ప్లీజ్ అండి ఒక ప్లేస్ కి తీసుకోండి అని ఎంత అడుగుతున్నాను. అట్లాంటిది ఇలా మీ అంతటా మీరే అయ్యో రామ నన్ను బయటకు తీసుకోబోతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడికి వెళ్తున్నామండి? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో చాలా సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే మీరు మామూలు ఎక్కడికైనా తీసుకోపోతేనే ఆగబాగం అవుతాయి. ఇప్పుడు మీరు సర్ప్రైజ్ అంటున్నారు, నాకు పాపం అంత గాయ అవుతుంది. పారిపోవడం తొందరగా. ఓకే. సో ఇన్ని రోజుల తర్వాత నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను కదా, ఎలా ఉంది నీ ఫీలింగ్, ఏంటి పరిస్థితి? నేను చెప్పలేకపోతానే గానీ నిజంగా ఆనందంతో ఉబ్బి తబ్బి పోతున్నావా? ఇంతకంటే ఎక్కువ ఉబ్బితే బాగుండను. కానీ ఏమండి నిజంగానే కదా, దీంట్లో నో చీటింగ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అనమాట. చాలా ఉపయోగకరమైనటువంటి సర్ప్రైజ్. దయచేసి మాత్రం ఈ వీడియో చూస్తున్నంత వరకు మీరు మీ యొక్క సర్ప్రైజ్, మీ అంటే తనకి సర్ప్రైజ్, ఈ వీడియోలో ఏముంటుందో కూడా చూడాలని మీకు చాలా మంది సర్ప్రైజ్ ఉంటుంది కదా, సర్ప్రైజ్. సో వెళ్దామా? ఓకే చలో పద. నాకు ఎగ్జైట్మెంట్ ఏంది లిఫ్ట్ తొందరగా పోతలేదు. ఎక్కడ దాకా అండి తీసుకుపోయింది? సర్ప్రైజ్ అన్నారు కదా, సర్ప్రైజ్. పోనీ అండి కారు స్టార్ట్ చేస్తేనే కదా పోయేది. మరి పాండి స్టార్ట్ చేయండి. చేస్తున్నావు, ఎందుకు అంత కంగారు దీనికి నాకు అర్థం కాదు. అంటే ఏమండి ఎన్ని రోజుల నుంచి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుంటే ఇంట్లోనే ఉంటున్నా అండి. బా
నిజమే పాపం కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి ఇంట్లోనే ఉంటుంది. ఎందుకు ఏంటి అని మాత్రం నన్ను అడగొద్దు. ఏమంటారు, సేవ్ ద టైగర్స్ హిట్ అయిన ఆనందంలో అందరూ వేరే దేశాలు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటే ఈమె మాత్రం ఇంట్లోనే ఉండి హోమ్ క్వారంటైన్ ఎంజాయ్ అంట ఇది. సో సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంది అనమాట, తనకు తనే నామినేట్ చేసుకుంది అనమాట అట్లా. సో ఏంటో ఇన్ని రోజుల నుంచి నేను బయటికి తీసుకెళ్ళడం వల్ల బిడ్డ ఉబ్బి తప్పిపోతుంది అనమాట. సో సో ఆ ప్లేస్ చూస్తే ఎవరైనా కూడా చాలా ఆనందపడతారు, చాలా సంతోషపడతారు. అందరికి చాలా సామాన్యులకు కూడా ఉపయోగపడేటువంటి ప్లేస్ నాన్నది. చాలా మంది మళ్ళీ కామెంట్లో పెడతారు, మీరేంటి సెలబ్రిటీలు అండి, మీరు మాత్రం హ్యాపీగా తిరగండి, ఇవ్వండి అని ఖాళీగా ఉన్న వాళ్ళు కొన్ని మెసేజ్లు పెడుతూ ఉంటారు కదా. కానీ ఈ ప్లేస్ నేను తీసుకెళ్లే ప్లేస్ మాత్రం చూస్తే ఆ కామెంట్లు పెట్టే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది మనకు కూడా ఉపయోగపడేదే కదా. చాలా ఉపయోగం అంటున్నారు. ఇప్పుడు నేను ఏమైనా బల్ల కొట్టని తీసుకోపోయి బల్లని టెన్షన్ అవ్వద్దన్నా, లెస్ టెన్షన్ మోర్ వర్క్. సర్ప్రైజ్ ఏం చేయను, అలా చేసే కాదు కాదు, ఇది చాలా అందరికి ఉపయోగపడే సర్ప్రైజ్. అంటే బల్ల కొట్టని తీసుకోపోయినా హ్యాపీగానే ఫీల్ అవుతా. కానీ ఇప్పుడు వద్దండి, ఎందుకంటే ఇప్పుడు నేను బయట పోవాలని ఎక్సైట్మెంట్ ఉన్నా కదా. అండి, లవ్ యూ సో మచ్ అండి. అంటే అడిగితే మనకు ఏదన్నా తీసుకుపోయిందంటే అది ఆనందం ఒక్కైతే, కానీ అడగకపోయినా పిలిచి మరి బయటికి తీసుకుపోతున్నా అంటే ఆనందం మామూలు ఆనందం కాదు. అయ్యో ఏందండి, ఇంకా రోడ్లు ఏందండి ఇట్లనే ఉన్నది. ఇది రోడ్లు వేస్తున్నారు. ఎప్పుడు వేస్తారండి? వేస్తారు. ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షాకాలం కాబట్టి వర్షాకాలంలో రోడ్లు వేస్తే ఏమైతుందంటే వర్షానికి కొట్టుకుపోతూ ఉంటాయి కాబట్టి అందుకని వర్షాకాలంలో రోడ్లు వేయట్లేదు. నాకు అర్థం కాలేదు సార్. అయితే చలికాలంలో ఎత్తారా? చలికాలంలో కూడా వేయరు. ఎందుకండి? చలికాలం వేయచ్చు కదా. అంటే చలికాలంలో ఏంటంటే చలిగా ఉంటుంది, డాంబరు కరెక్ట్ గా అతకదు. చలికాలంలో కూడా చాలా మంది వర్క్ చేయడానికి ఇష్టపడరు, చాలా బద్ధకంగా ఉంటుంది. అయితే ఎండాకాలంలో ఎత్తారా? ఎండాకాలం కూడా వేయరు. ఏమైందిరా? ఎండాకాలంలో ఎందుకు వేయరంటే బాగా ఎండ కొడుతూ ఉంటది కదా, ఆ ఎండకి డాంబర్ ఏం చేస్తుంది అంటే కార్ టైర్లకు గానీ వచ్చే వాహనాలకు అంటుకుపోతూ ఉంటది. ఆ ఎండకి ఈ హీట్ కి అసలు సెట్ అవ్వదు, అప్పుడు కూడా వేయరు. అయ్యో, మరి ఎప్పుడు వేస్తారండి? వాళ్ళకి ఎప్పుడు ఏ బుద్ధి అప్పుడు వేస్తారండి. వాళ్ళకి ఎప్పుడు ఏ బుద్ధి అవుతుందండి? అదే వాళ్ళకి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు. వాళ్ళకి ఎప్పుడు మూడు వస్తుందో కదా. అదే కేవలం 3 రోజులు మాత్రమే ఇంట్లో ఉన్నది, ఏదో నీలాంబరి గనక నెల తరబడి ఇంట్లో ఉన్నట్టు అట్లా ఫీల్ అయిపోకు, అర్థమైందా? నీలాంబరి నెలలు లేదండి, సంవత్సరాలు ఏందో నాకు 3 రోజులకే నాకు సంవత్సరాలు ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమె ఎట్లున్నదో ఏందో. సీట్ బెల్ట్ పెట్టుకోండి. పెట్టుకుంటా ఏమంటే పెట్టుకోండి. లాంగ్ డ్రైవ్ పోతున్నప్పుడు సీట్ బెల్ట్ మస్ట్ అండ్ షుడ్ పెట్టుకోవాలి. పెట్టుకోండి. లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. లాంగ్ డ్రైవ్ అనే కాదు, అసలు ఎక్కడికి పోయినా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. పెట్టుకోండి. వచ్చేసాం, ఇంకేంది అయిపోయింది. ఎక్కడికండి? అదేందండి వచ్చేసాం. ఏమండి వర్షం వస్తుందండి, మనం గొడుగు తెచ్చుకోలేదండి. మనం కార్లోనే ఉన్నాం సుజాత, ఏం కాదు. కార్లో ఉంటే గొడుగు అవసరం లేదా అండి? నీ దాన్ని పెళ్లి చేసుకున్నాను చూడు. అదే నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు చాలా గొప్పగా ఉంది అంటున్నా. అట్లా చెప్పండి. కారు ఉంది, కారులో గొడుగు ఉంది, కంగారు పడకు, అర్థమైందా? మనం వచ్చేసాం. ఇదే నేను తీసుకొచ్చా సర్ప్రైజ్ ప్లేస్, ఇదే నిజం. ద బ్యూటిఫుల్ ప్లేస్. మీ అందరు కూడా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు. సుజాత ఇప్పటికే ఆల్రెడీ చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుంది. ఎంత సర్ప్రైజ్ గా ఫీల్ అవుతుందంటే సంభ్రమాశ్చర్యానికి గురైంది పాప. ఏం మాట్లాడలేకపోతుంది పాప, చెమట కన్నీరు పెడుతుంది పాప. నేను తీసుకొచ్చింది సూపర్ మార్కెట్. దిగు. కాదండి, దీని గురించేనా అండి ఇంతగానో చెప్పినారు? ఎస్. మహానుభావుడవేరా. ఎందుకు ఇంత అద్భుతమైన ప్రదేశానికి నన్ను తీసుకురావాలంటే? మరి తీసుకెళ్ళండి, ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అంటే ప్రతి మగవాళ్ళకి అందుబాటులో ఉండే ప్లేసు, ఉపయోగకరమైన ప్లేసు. పొద్దున్న లేస్తే మనం
తినడానికి పడుకున్న దగ్గర నుంచి ఇక్కడ తీసుకురావాలంటే డైరెక్ట్ వెనక నుంచి ముందు తీసుకురావచ్చు, ఎందుకు గుండ్రగా తిప్పుకొని తీసుకోవచ్చు అంటే అది అంటే డైరెక్ట్ నుంచి మా ఇంటి పక్కనే ఉంటది యాక్చువల్లీ సంపూర్ణ. అలా డైరెక్ట్ తీసుకురావచ్చు. డైరెక్ట్ తీసుకురావడం వల్ల ఏంటి, ఏదో డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చినట్టు సర్ప్రైజ్ కాకుండా. అందుకే ఒక రౌండ్ నేను కారులో తిప్పించి చక్కగా సంపూర్ణ సూపర్ మార్కెట్ తీసుకొచ్చాను. నువ్వు చాలా ఆనందపడాలి తెలుసా. షాపింగ్ కి తీసుకొచ్చాను. ఏమండి మంచి పని చేసిండ్రండి. ఎప్పటి నుంచో చాలా కొనుక్కోవాలి అనుకుంటానా, ఇయ్యాల తీసుకొని వచ్చిండ్రు. నేను మస్తుగా షాపింగ్ చేస్తా, మీకు బిల్ ఇచ్చేస్తా. అంతే అంటావా? బ్రహ్మాండమైన షాపింగ్. ఈ షాపింగ్ ఎవరు కూడా ఊహించలేంది. నువ్వు చాలా ఆనందపడాలి ఈ విషయానికి తెలుసా. ఎందుకంటే అదే ఇప్పుడు ఒక ఫ్యామిలీ నెలసరి ఖర్చులు, నెలసరి సామాన్లు కొనాలంటే అది ఒక పెద్ద పని. ఎంత ఏంటి ఒక బడ్జెట్ ఏంటి, అందులోనూ ఒక కుటుంబాన్ని పోషించే ఒక మగవాళ్ళు ఎంత కష్టం ఉంటుందండి. మీ కష్టం నాకు అర్థమైంది, నా కష్టం కూడా ఎవరికి రావద్దు. అందుకే సరే తీసుకెళ్ళి అన్నావు కాబట్టి ఇక్కడికి సంపూర్ణ సూపర్ మార్కెట్ తీసుకొచ్చాను. ఈ రోజు ఇక్కడ మనం ఈ నెలసరి సామాన్లన్నీ కొనబోతున్నాం అన్నమాట. నిజంగా నాకు చెమటలు, బిడ్డకి చెమటలు. బికాస్ బయటికి కూతురం అంటే నేను ఎంత ఎక్సైట్మెంట్ అయ్యి లిప్స్టిక్ కూడా పెట్టుకుంది పాపం. లిప్స్టిక్, ఐబ్రోస్, కాజల్, ఆర్తి అగర్వాల్ అన్ని పెట్టేసుకుంది పాపం. కొట్టుకొని బయటకు అనగానే వెనక ముందు ఏం ఆలోచించకుండా యాక్చువల్లీ బ్యాగ్ కూడా తీసుకోకుండా ఆగమాగం ఎక్కేసిన. నేను బ్యాగ్ పెట్టుకుంది వెనక ఎక్సైట్మెంట్ తోని ఆగమాగం ఎక్కేసిన. సో దీనికి తోడు మా అమ్మ హడావిడి దగ్గరకు వచ్చి పాపం ఆవిడ ఎక్కడికో వెళ్తున్నారని పంపి. కానీ నిజంగా చెప్పాలి అంటే ఓకే ఆయుష్మాన్ బాబా, నిజంగా చెప్పాలి అంటే ఎందుకు అంటే కొంచెం ఏదో ఉపయోగకరమైన పని చేస్తే బెస్ట్ కదా సర్ప్రైజ్ లో కూడా అని చెప్పేసి. ఇంట్లో సామాన్లన్నీ కూడా చాలా నిండుకున్నాయి. సో అన్ని కొనాలి అందుకని చెప్పి వచ్చేసాం అనమాట. బయటకంటే ఏ ఐస్ క్రీమ్ దగ్గరకు అంటే ఐస్ క్రీమ్స్ పెద్దగా తినగానే అదొక ఎక్సైట్మెంట్ కదా. అక్కడికో లేదంటే నేను ఇంకా ఫామ్ హౌస్ కో అట్లా తీసుకోబోతున్నారేమో అనుకున్నాను. ఫామ్ హౌస్ వద్దు ఆయన. మొన్న ఒక ఫామ్ హౌస్ కి వెళ్ళింది మా ఫ్రెండ్. ఫామ్ హౌస్ అంటేనే అరే అబద్ధాలు ఆడకు, మీ ఫామ్ హౌసే. ప్రేక్షకులు చాలా పోనీ అంటే అనుకునే వాళ్ళు ఎన్నో అనుకుంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లెస్సింగ్స్. మీ బ్లెస్సింగ్స్ అట్లా అనుకోవడం వల్ల మేము కూడా అంత మంచి ఫామ్ హౌస్ మేము తీసుకుంటామేమో, త్వరలో కొంటామేమో. బి పాజిటివ్. ఎస్ నో బి నెగటివ్. బి నెగటివ్. ఓకే అండి, దీని కనీసం ఇక్కడికైనా తీసుకెళ్ళి అందుకు నాకు కార్డు చూస్తున్నా. కార్డు ఇగో నా ఫోన్ కూడా పట్టుకురాలే నేనైతే. ఏంటి ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి కిరికిరా, నేను ఫోన్ కూడా పట్టుకురాలే ఏంది. లేకపోతే ప్రతిసారి అంతే, ఇంకా ఇప్పుడన్నా ముందుగానే చెప్పిండు. ప్రతిసారి అన్ని కొన్న తర్వాత అయ్యో సుజాత కార్డు పట్టుకొచ్చింది నా దగ్గరనైతే లేదు. నేను రాను, నాకు సంబంధం లేదు అన్నది. అది పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత మొత్తం నాతోనే ఖర్చు పెడుతున్నావు కదా. ఓకే ఆడాళ్ళు డబ్బులు దాచుకోవాలి. పిడికాలు ముందు పెట్టింది. ఇక ఏ కాలైతే ఉన్న తీరాదండి, బయట ఆడ కూడా పడుతుంది. నేను ఇంకా మంచి క్లైమేట్ సూపర్ ఉన్నది. ఇంత రొమాంటిక్ క్లైమేట్ లో మా ఆయన నన్ను బయటకు తీసుకుపోతాను అంటే నేను ఎన్నో అనుకున్నా. సర్ప్రైజ్ అదిరిపోయింది కదా. మీద పడ్డది. ఏంటో పాపం షాపింగ్ అనగానే తీసుకొచ్చి చాలా ఆశగా తీసుకొచ్చాను. లోపలికి మొత్తం చాలా సీరియస్గా వెళ్తుంది. పాపం ఏమవుతుందో ఏంటో అని కొంచెం భయంగా ఉంది. కానీ తర్వాత కూల్గా చిన్న ఫ్రాంక్ చేసామని చెప్పేసి చిన్న సరదాగా మనం లైట్ తీసుకుంటే పర్లేదులే. కానీ ఏమైతే ఏంటో చూడాలి. భార్యలతో ఆటలు ఫ్రాంకులు అస్సలు చేయకూడదు. ఏదో మొదటిసారి చేద్దామని చెప్పి అంటే ఏం లేదండి. పాపం చాలా రోజుల నుంచి బయటికి తీసుకెళ్ళు అంటుంది. తీసుకెళ్దామంటే బయట తీసుకెళ్ళడం వల్ల అంటే ఉపయోగాలు ఎన్ని ఉంటాయో తెలియదు, కానీ నష్టాలు మాత్రం చాలా ఉన్నాయి. ఏముంటుందని చెప్పి నా ఉద్దేశం. సో మొత్తానికైతే ఇట్లా బయటికి తీసుకొచ్చాను. అది వర్షం కూడా పడుతుంది. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు రూట్లో చాలా చూశాను. ఒక విషయం మాత్రం చెప్పాలి. సో ఆల్రెడీ ఇప్పుడు వర్షం పడుతూనే ఉంది బయట మాత్రం. సో వర్షం పడుతుంటే చాలా అవసరమైతే తప్ప బయటికి రాకండి దయచేసి. ఎందుకంటే చిన్నపిల్లల్ని వేసుకొని కూడా చాలామంది ఇట్లా బయటికి వెళ్తూ ఉన్నారు. ఏదన్నా స్కూల్స్ కానీ ఏదైనా డెఫినెట్గా వెళ్తే మాత్రం గొడుగు మాత్రం తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఇంకొకటి మ్యాన్ హోల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వర్షానికి మొత్తం పొంగిపోతూ ఉన్నాయి అన్నమాట. అలా ఉంది మన రోడ్ల వ్యవస్థ ఇక్కడ. సో ప్లీజ్
టేక్ కేర్. వర్షం పడేటప్పుడు ఏంటి సుజాత ఇది ఇచ్చావు? అవునా నిజమా? సూపర్ మార్కెట్ లో పట్టుకుని తిరగాల. హలో 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 ఏంటి జీడిపప్పు పిస్తాలు దేనికి? ప్రోటీన్ కావాలండి నాకు నక్షత్రకి ఇద్దరికి. ఇంట్లో బోల్డ్ అని ఉన్నాయి, అవి నేను ఏవి మాత్రమో కావాలో అవే తీసుకో, అర్థమైందా? ఆవులు కూడా ఇక్కడ ఉందండి. ఏమండి మన ఇంటికి ఎవరన్నా తీయడానికి కూల్ డ్రింక్స్ కూడా ఇవ్వండి. ఒక సోడా బాటిల్, అంటే అందరూ ఒక కుక్కర్ ఒకటే తాగారు కదా, ఒకటి స్లైడ్స్, ఒకటి మాసా బాటిల్ తీసుకుంటాం. హలో 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 అవన్నీ అక్కడ వదిలిపెట్టొచ్చి. ఎందుకండి? నాకేం కావాలో నేను తీసుకున్నాను కానీ అక్కడ అవన్నీ వదిలిపెట్టొచ్చి చెప్తా. మీకేం కావాలో తీసుకున్నారా? నువ్వు రా చెప్తా. చేసి ముఖ్య గమనిక, ఇంట్లో సరుకులకు మాత్రం వెళ్ళేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళకండి. ఆ బడ్జెట్లు అవి ఏంటో మగవాళ్ళకి మాత్రమే తెలుస్తాయి, ఆడవాళ్ళని మాత్రం దయచేసి తీసుకెళ్ళొద్దు. సుజాత ఏవి పడితే అవి బుట్టలో దోసినట్టు తెగేసేసింది అనమాట. బిల్లు ఈ రేంజ్లో అవుతుందని చెప్పి అన్నీ తీసేసి కేవలం ఒక జ్యూస్ బాటిల్, ఒకటి మిల్క్. ఈ మిల్క్ గురించి నేను చెప్తానండి. ప్రోబయోటిక్ మిల్క్ అని చాలా మంచిది. మళ్ళీ చెప్తే ఇదేమో బ్రాండ్ అనుకుంటారు, కానీ అది అప్పుడప్పుడు 1 వీక్ ఒకసారి లేకపోతే 2 డేస్కి ఒకసారి తాగితే చాలా మంచిది. పొట్టలో ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఏదైనా పోతుంది అనమాట. ప్రోబయోటిక్ మిల్క్ నేను ఎప్పుడు రెగ్యులర్గా తాగుతూ ఉంటాను. సో ఆ 2 వస్తువులు తీసుకొని బయటకు వచ్చేసాను అనమాట. అది నేను కూడా చాలా రోజుల తర్వాత షాపింగ్ చేసిందండి. చాలా ఆనందమా? చాలా ఆనందం నాకైతే. వెరీ గుడ్. ఏంటది? లేవేసా? దొంగతనం చేసావా? ఓ మై గాడ్, ఆడు చూస్తే కనుక సంపూర్ణ వాళ్ళు ఇక్కడే మనం సంపూర్ణంగా కట్టిపడేస్తారనమాట. ఇట్లాంటి దొంగతనాలు బాగుంటాయి, చిన్న చిన్న పెద్దవి ఏం చేయలేదు. యాక్చువల్లీ ఇంతకు ముందు కూడా సుజాత ఒకసారి ఒక దొంగతనం చేసింది అనమాట. అది వాళ్ళు వీడియో పెట్టారు, పరువు పోయింది అనమాట. సో అలాంటివి చేస్తూ ఉంటుంది. సో ఎనీహౌ నేను మాత్రం షాపింగ్ అని చెప్పేసి, ఏమండి షాపింగ్ అని అన్నారండి దీన్ని, మరి షాపింగ్ అని అన్నారు. ఇవి కావాలంటే జస్ట్ లైక్ దట్ ఇట్లా వచ్చి కూడా అట్లా వెళ్ళొచ్చు. ఏది తీసినా ఇది అవసరం లేదు, ఏది తీసినా ఇది అవసరం లేదు అని చెప్పి ఆఖరికి రెండింటి గురించి నన్ను షాపింగ్ అని బయటకు తీసుకొచ్చింది. ఎనీహో ఈ రెండింటి గురించి అయినా సరే నన్ను కొంచెం బయటకు తీసుకొని వచ్చింది కాబట్టి అప్పుడప్పుడు అట్లా స్ట్రెస్ రిలీఫ్ అనమాట షాపింగ్ కూడా. స్ట్రెస్ రిలీఫ్. ఓకే, మొత్తానికి అది చేసింది. సో ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని మొత్తం ఫుల్ గా వాచ్ చేసినందుకు. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ చంటా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్.